Hi to all. Welcome to the ServiceNow Learn Easy by Praveen Aminan YouTube channel. Today we are going to discuss about the question of how do we prevent users from closing test incidents. అంటే ఏంటి టెస్ట్ ఇన్సిడెంట్స్ మనం ఎలా క్లోజ్ చేయాలి? షార్ట్ డిస్క్రిప్షన్లో టెస్ట్ ఇన్సిడెంట్స్ అనే మనం టైప్ చేస్తే బై మిస్టేక్ టైప్ చేసినా కూడా సేవ్ చేయడాన్ని ఎలా ప్రివెంట్ చేయాలని అడుగుతున్నారు. సో ముందుగా దీనికి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్రేక్ చేస్తే మనకు ఆన్సర్ అందులో ఉంటుంది. టేబుల్ ఇన్సిడెంట్ ఇక్కడ ఏంటి క్లోజింగ్ స్టేజ్ ఆల్రెడీ క్లోజింగ్లో ఉంది. ఓకేనా? సో క్లోజింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? హౌ డు వి ప్రివెంట్స్ యూజర్స్ ఫ్రమ్ క్లోజింగ్ టెస్ట్ ఇన్సిడెంట్స్. టెస్ట్ ఇన్సిడెంట్ నుంచి క్లోజింగ్ ఎలా ప్రివెంట్ చేయాలని ఇస్తున్నారు. ఏంటి గెట్ షార్ట్ డిస్క్రిప్షన్ సేఫ్లీ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్. లోవర్ కేస్ ఎందుకు ఇస్తున్నారంటే టెస్ట్ ఉంది కదా, ఈ క్యాపిటల్ లెటర్ కాదు స్మాల్ లెటర్స్ టైప్ చేసినా కూడా డిటెక్ట్ చేయాలి. అందువల్ల మనకి షార్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. మనం సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తున్నాం, షార్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేయి, ఈవెన్ స్మాల్ లెటర్స్ ఇచ్చినా కూడా టెస్ట్ చేయని, లోవర్ కేస్ ఇచ్చినా టెస్ట్ చేయని ఇన్పుట్ ఇస్తున్నాం. తర్వాత ఏంటి చెక్ ఇఫ్ ఇన్సిడెంట్ ఈస్ బీయింగ్ క్లోజ్డ్. ఇన్సిడెంట్ క్లోజ్ అయిందా లేదా చెక్ చేయమంటున్నాడు. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ కంటే టెస్ట్, దాంతోపాటు ఇన్సిడెంట్ క్లోజ్ అయిందా, దాంతోపాటు షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉందని చెక్ చేయమని ఇస్తున్నాం ఇన్పుట్ మనకు. ఇలా అయితే ఈ కండిషన్స్ అన్ని ఓకే అయితే సిస్టమ్కి ఏమైనా ఇవ్వాలి, మనకి షో ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలి. ఎట్లా వస్తుంది షో ఎర్రర్ మెసేజ్? గెట్ ఎర్రర్ మెసేజ్ అనే ఆప్షన్ ద్వారా వస్తుంది. తర్వాత ఏంటి ఎర్రర్ మెసేజ్ వచ్చింది, తర్వాత దాంతోపాటు యాక్షన్ ప్రివెంట్ చేయాలి. ఎట్లా? సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ అనే వాడటం ద్వారా మనం యాక్షన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. బిజినెస్ రూల్కి వెళ్ళండి. ఇప్పుడు సిస్టమ్ డెఫినేషన్స్లో బిజినెస్ రూల్కి వెళ్ళచ్చు, లేకపోతే sys_script డాట్ లిస్ట్ కొట్టినా వస్తుంది. sys_script డాట్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా బిజినెస్ రూల్ క్రియేషన్కి వచ్చేస్తుంది. ఏవైనా కరెక్ట్ అండి, ఏవైనా రాసుకోవచ్చు మనం. సో రిలవెంట్ నేమ్ ఇచ్చుకున్నాం. మనం నేమ్లో ఏంటిది మనకి క్వశ్చన్? ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ క్లోజింగ్ టెస్ట్ ఇన్సిడెంట్స్. ప్రివెంట్ టెస్ట్ ఇన్సిడెంట్స్ పెట్టినాం. ప్రివెంట్ టెస్ట్ ఇన్సిడెంట్స్. ప్రివెంట్ క్లోజింగ్ టెస్ట్ ఇన్సిడెంట్ పెట్టినాము. టేబుల్ వచ్చేసరికి మనకి ఇన్సిడెంట్ టేబుల్. ఇన్సిడెంట్ అడ్వాన్స్ క్లిక్ చేస్తాము. వెన్ టు రన్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయండి. బిఫోర్, ఆఫ్టర్, అసింక్, డిస్ప్లే. బిఫోర్ అంటే మనకి డేటాబేస్లో సేవ్ అవ్వకముందు బిఫోర్ చేసేయాలి. అంటే డేటా ఇన్సిడెంట్ ఫామ్ డేటాబేస్లో సేవ్ అవ్వకముందు, చేంజెస్ డేటాబేస్లో సేవ్ కాకముందే మనం చేంజెస్ అప్లై చేయాలంటే బిఫోర్ వాడతాం. ఆఫ్టర్ అంటే డేటాబేస్ సేవ్ అయిన తర్వాత. అసింక్ అంటే ఇంటిగ్రేషన్స్ పర్పస్ మెయిన్ వాడతాం. ఎందుకంటే ఇందులో హెవీ లాజిక్ ఉంటుంది. హెవీ లాజిక్ని మెయింటైన్ చేయాలంటే ఎసింక్రోనస్ బిజినెస్ రూల్ వాడాలి. హెవీ లాజిక్లోనే ఇంటిగ్రేషన్స్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? డిస్ప్లే బిజినెస్ రూల్ వచ్చేసరికి మనకి క్లయింట్ నుంచి సర్వర్ సైడ్ కాల్ చేయడానికి డిస్ప్లే బిజినెస్ రూల్ వాడతాం. జిఎన్ఎస్కో స్టాచ్ పెడతాం. ఈ సిచ్యువేషన్లో మనం ఇన్సిడెంట్ అప్డేట్ చేస్తున్నాం క్లోజ్ స్టేట్లోకి. అడ్వాన్స్ క్లిక్ చేద్దామండి. అడ్వాన్స్లో మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఆల్రెడీ ఇట్లా బ్రేక్ చేసిన కోడ్ని ఫస్ట్ ఏంటి గెట్ షార్ట్ డిస్క్రిప్షన్ సేఫ్లీ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్. ఇది కావాలి మనకి. ఇది కామెంట్లో ఇచ్చుకున్నాం మనం. దీని ప్రకారం మనం కోడ్ జనరేట్ చేద్దాం. ప్రివెంట్ యూజర్స్ క్లోజింగ్ టెస్ట్ గెట్ షార్ట్ డిస్క్రిప్షన్ సేఫ్లీ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్. దానికి ఏమడతాం మనం? షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ముందు డిక్లేర్ చేసుకోవాలి కదా, వేరియబుల్ డిస్క్రిప్షన్ డిక్లేర్ చేస్తాం మనం షార్ట్ డిస్క్రిప్షన్. అందువల్ల మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం. ఈక్వల్ టు ఏంటిది? కరెంట్ అంటే కరెంట్ ఇన్సిడెంట్ సంబంధించింది. కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ బ్యాక్ అండ్ వాల్యూ షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ అండి.
అండ్ ప్రింట్ మనకి సేఫ్లీ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్ చెక్ చేయాలి. కన్వర్ట్ టు లోవర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది టు లోవర్ కేస్. లోవర్ కేస్లోకి మనం ఇచ్చిన ఇన్పుట్ కన్వర్ట్ అవుతుంది, చెక్ చేస్తుంది. లేదా లోవర్ కేస్ ఇచ్చినా కూడా అది కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, చెక్ ఇఫ్ ఇన్స్టెన్స్ ఈజ్ బీయింగ్ క్లోజ్డ్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ కనెక్ట్ టెస్ట్. షార్ట్ డిస్క్రిప్షన్ ఇన్సిడెంట్ క్లోజ్ అయిందా, దాంతోపాటు షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉందా చెక్ చేస్తుంది ఈ మనం ఇచ్చే సిస్టమ్కి ఇచ్చే ఇన్పుట్. అంటే ఏం వాడాలి ఇక్కడ, ఇఫ్ వాడాలి మనం. ఇఫ్ అయితే ఏం చేయాలి, కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు 7 అంటే క్లోజ్ చేశారా, కరెంట్ స్టేట్ క్లోజ్ చేశారు. మరియు అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం వేరే డిస్క్రిప్షన్ ఈక్వల్ కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ అని. అంటే షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉందా, టెస్ట్ ఉంటే ఏం చేయాలని మీనింగ్. ఇఫ్ కరెంట్ స్టేట్ ఈక్వల్ టు 7 అంటే ఏంటంటే కరెంట్ స్టేట్ క్లోజ్డ్ అయిపోయింది. తర్వాత ఏం కావాలి మనకి, డిస్క్రిప్షన్లో టెస్ట్ ఉండాలి. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, షార్ట్ డిస్క్రిప్షన్ అండి. కాకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ మన వేరియబుల్ ఈక్వల్ టు షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టుకున్నాం, అందువల్ల డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తున్నాం. డాట్ ఇన్క్లూడ్స్ షార్ట్ డిస్క్రిప్షన్లో టెస్ట్ ఉందో చెక్ చేయమని అడుగుతున్నాం మనం సిస్టానికి. ఇప్పుడు ఏం చేయాలి, కరెంట్ స్టేట్ 7 అంటే క్లోజ్ అయి ఉంది, దాంతోపాటు షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎర్రర్ మెసేజ్ కావాలి. మన రిక్వైర్మెంట్ అంతే కదా, షో ఎర్రర్ మెసేజ్. షో ఎర్రర్ మెసేజ్ ఎలా వస్తుంది, జిఎస్ డాట్ అంటే జిఎస్ అంటే గ్లైడ్ సిస్టమ్, జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ ఏం కావాలండి, కెనాట్ క్లోజ్ టెస్ట్ ఇన్స్టెంట్స్. క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, కంప్లీట్ అయితేనే కదా, ఇన్స్టెంట్ క్లోజ్ అయితేనే కదా చేసేది. అందువల్ల టెస్ట్ ఇన్స్టెంట్స్ ఏంటంటే పొరపాటున టెస్ట్ చేయడానికి వాడతాం మనం. బై మిస్టేక్ ఇట్లా డిస్క్రిప్షన్లో యాడ్ చేయకూడదు, కాపీ పేస్ట్ చేస్తే ఇట్లా టెస్ట్ కూడా వచ్చేస్తాయి. టెస్ట్ ఇన్స్టెన్స్ క్లోజ్ చేస్తే అది ఆడిట్ టైల్ కింద ఇబ్బంది అవుతుంది, యాక్సెప్టెన్స్ కాదు అది. డేటా ఇంటిగ్రిటీ ప్రిన్సిపల్స్ కరెక్ట్ కాదు, ఐటీఎల్ రూల్స్ కరెక్ట్ కాదు, ఇది అగేన్స్ట్ ది ఐటీఎల్ రూల్. అందువల్ల ఇవి జాగ్రత్త చూడాలి. ఇవి ముందు చెక్ బాక్స్ పెట్టేస్తున్నాం, ఇవన్నీ రిపీట్ కాకుండానే. ఎర్రర్ మెసేజ్ వచ్చాం, ఎర్రర్ మెసేజ్తో పాటు ఏం చేయాలి, ఆ యాక్షన్ సేవ్ కాకుండా ప్రివెంట్ అయిపోవాలి. స్టాప్ ది రికార్డ్ ఫ్రమ్ బీయింగ్ సేవ్డ్. అంటే ఏంటి, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ అంటే ఈ యాక్షన్ ఆగిపోతుంది. కరెంట్ అంటే ఏంటి, ప్రజెంట్ ఇన్సిడెంట్ సంబంధించింది. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ఫస్ట్ లైన్లో ఉంది. ట్రూ పెడితేనే మనకు అప్లై అవుతుంది ఇది, ట్రూ లేకపోతే ఇది యాక్టివ్ అవ్వదండి. ఇప్పుడు ఫార్మాట్ చేద్దాం, కోడ్ని అలైన్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అన్నీ ఉన్నాయి చెక్ చేస్తున్నాం, కర్లీ బ్రేసెస్ కానీ డాట్స్ కానీ అన్నీ ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో, సెమీకోలన్స్ అన్నీ ఉంటేనే ఇది సేవ్ అవుతుంది, లేకపోతే అవ్వదండి. సో ఇప్పుడు టెస్ట్ చేయాలి మనం. ఏదైనా ఇన్సిడెంట్ ఓపెన్ చేద్దాం, ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ క్లోజ్ చేద్దాం మనం. న్యూ ఉంది ఇక్కడ,
వ్యూలో షార్ట్ డిస్క్రిప్షన్‌లో టెస్ట్ పెట్టి క్లోజ్ చేద్దాం. సేవ్ చేద్దాం ఇప్పుడు. ఈ మ్యాండేటరీ డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. టెస్ట్. అప్డేట్. చూసారా? అప్డేట్ అవ్వట్లా. కెనాట్ క్లోజ్ టెస్ట్ ఇన్సిడెంట్స్. ఇన్వాలిడ్ అప్డేట్. టెస్ట్ ఇన్సిడెంట్ ఎందుకు క్లోజ్ అవ్వదండి? అదేనండి. మన కాన్సెప్ట్ ఏంటి? హౌ డు వి ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ క్లోజింగ్ టెస్ట్ ఇన్సిడెంట్ అన్నాడు. టెస్ట్ ఇన్సిడెంట్స్ మనకి క్లోజ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి. ఎలా ప్రివెంట్ చేసాం మనం? షార్ట్ డిస్క్రిప్షన్ సేఫ్లీ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్. లోవర్ కేస్‌లో మార్చుకున్నాం. అంటే టెస్ట్ క్యాప్సూల్ గాని, క్యాపిటల్ లెటర్స్ కానీ, స్మాల్ లెటర్స్ కానీ ఈక్వల్ అయ్యేలాగా పెట్టుకున్నాం మనం. సిస్టమ్ ఈక్వల్‌గా క్యాచ్ చేసేలాగా, 2 రికగ్నైజ్ చేసేలాగా. తర్వాత చెక్ ఇఫ్ ఇన్సిడెంట్ బీయింగ్ క్లోజ్డ్. ఇన్సిడెంట్ క్లోజ్ అయిందో లేదో చెక్ చేస్తున్నాం. సిస్టమ్‌కి ఇన్పుట్ ఇచ్చాం. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ కన్నా టెస్ట్. దాంతో పాటు షార్ట్ డిస్క్రిప్షన్‌లో టెస్ట్ ఉందని మనం ఇన్పుట్ ఇచ్చాం సిస్టమ్‌కి. అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్? ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. దాంతో పాటు ఏందంటే ఈ యాక్షన్ సేవ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు జరిగింది అదేనండి మన ఇన్సిడెంట్‌లో. ఇప్పుడేంటి కెనాట్ క్లోజ్ ది టెస్ట్ ఇన్సిడెంట్స్ అని ఉంది. అంటే ఏంటి? టెస్ట్ ఇన్సిడెంట్ క్లోజ్ చేయకూడదని మనం సిస్టమ్‌కి ఇన్పుట్ ఇచ్చుకున్నాము. సిస్టమ్ అది అనలైజ్ చేసుకొని స్టాప్ చేసింది. దాంతో పాటు సెట్ అబౌట్ యాక్షన్ ద్వారా ఈ యాక్షన్ సేవ్ కాకుండా ప్రివెంట్ అయిపోయింది. ఇంత సింపుల్ అండి ఇది. ఇప్పుడు టెస్ట్ ప్లేస్‌లో వేరేదేమన్నా షార్ట్ డిస్కషన్ మారుద్దాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. అప్డేట్ మీద కొడితే సేవ్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్. టెస్ట్ పెట్టడం వల్ల మనం ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఆ ఇన్పుట్‌ని తీసుకొని సిస్టమ్ రిజెక్ట్ చేసింది సేవ్ కాకుండా. అదే షార్ట్ డిస్కషన్‌లో టెస్ట్ మార్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ అని పెట్టాము. సో, యాక్సెప్ట్ చేసింది. సో, ఇంత సింపుల్‌గా మనం బిజినెస్ రూల్ రాసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకేమన్నా కోచింగ్ కావాలన్నా గూడా, వర్క్ సపోర్ట్ కావాలన్నా జస్ట్ పింగ్ చేయండి కామెంట్‌లో. థాంక్ యూ టు ఆల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.